నమస్తే అండి. నా పేరు కాగితాపల్లి సాయిరామ్ అండి. గంగలకూరి విలేజ్, అంబాజీపేట మండలం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి చెప్పేది ఏమనగా, చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? నా పేరు కాగితాపల్లి సాయిరామ్ అండి. మాకు పూర్వం నుంచి వచ్చి పూర్వార్జితం ద్వారా వచ్చిన ఆస్తి రోడ్డు పక్కన ఉందండి. ఏ ఊరండి ఇది? గంగలకూరు అండి. ఏ మండలం? అంబాజీపేట మండలం, గంగలకూరు గ్రామం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. నా భూమి జిరాయితీ ఉన్న భూమి తాతల తరంగా నుంచి వచ్చిన భూమిని పక్క ఆయన భూమి కొనుక్కున్నాడండి 2023లో అండి. 23లో కొనుక్కుంటే ఆ భూమి 11 సెంట్ల భూమి పక్క ఆయన కలిపేశారండి. సర్వేలో అధికారులు వచ్చి పక్క ఆయనకు 6 సార్లు కొలత కొలుచుకున్న గట్టు రాయా ఉన్నా సరే పక్క ఆయనకి కలిపేశారండి. అదేంటంటే నేను మా అధికారుల చుట్టూ ఈ 3 సంవత్సరాల కాలం నుంచి కంటిన్యూగా తిరుగుతున్నానండి. వచ్చి మొన్న కూడా రీసెంట్గా డివిజన్ సర్వేర్ గారు పెట్టుకున్నానండి. డివిజన్ సర్వే గారు పెట్టుకుంటే సైట్లోకి వచ్చి చూశారు. ఆ సైట్లోకి వచ్చి మీదేమీ లేదు, మీ భూమి ఎందులో లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారండి. 11 సెంట్ల భూమి అంటే ఎంతో విలువైన భూమి అండి ఇది. సేమ్ అదే పక్కన కూడా గతంలో గ్రామ సర్వేర్ కొలిచిన భూమిలోకి 7 అడుగులు నా భూమిలోకి వచ్చారండి. ఆ గ్రామ మండల సర్వేర్ గారు చూపించి, మరి ప్రభుత్వం మారింది కానీ, గత ప్రభుత్వం మారింది కానీ, కొత్త ప్రభుత్వం వచ్చిన అధికారులు మాత్రం ఏమాత్రం మారలేదండి. మాకు చాలా అన్యాయం జరిగిందండి. మాకు న్యాయం చేయగలని కోరుకుంటున్నామండి. మీలాంటి వాళ్ళు ఏమన్నా ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది గత ప్రభుత్వంలో ఇలాగా భూమి డిస్ట్రిబ్యూట్లో ఉన్న వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారండి. ఆ రైతులు ఈ రోజు వరకు ఆ సమస్య తీరలేదని ఎంతో బాధపడుతున్నారండి. మేము ఎండ్రెన్కాయకి పని చెప్పాలేమో అనుకుంటున్నామండి. ఈ 3 సంవత్సరాల నుంచి ఎంతెంతో ఇబ్బంది పడి రైతులందరికీ వస్తున్నారు. రైతులతో అందరూ ముక్కు మీద తెలియచుకున్నారు తప్పని. గట్టు రాయ ఉన్నది ఆ పక్క ఆయన కలిపేయడండి. రైతుకి నాకు ఏ విధమైన డిస్ట్రిబ్యూట్ లేదండి ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు పూర్వం నుంచి ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి అసలు రైతుకి డిస్ట్రిబ్యూట్ పెట్టిన వాళ్ళు కేవలం సర్వే డిపార్ట్మెంటే, రెవెన్యూ డిపార్ట్మెంటే అండి. పక్కాగా ముద్రేసిన పట్టాదారు పాస్బుక్ రాజముద్రేసి ఇచ్చారండి. అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేలు దగ్గరుండి కొలిచి గవర్నమెంట్ సర్వేలు కొలిచి ఇచ్చారండి. ఆ కొలిచి ఇచ్చిన దానికి పక్క దాంట్లో కలిపేయారండి. మాకు మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. మరి ఈ అన్యాయం మరి వాళ్ళు మరి ఏం వాసించి చేశారో నాకు తెలియదండి. మరి అధికారులు ఏం వాసించి చేశారో అధికారులు మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారు. ఏమీ మారలేదు. ప్రభుత్వం మారింది కానీ అధికారులు మాత్రం మారలేదండి. మాకు న్యాయం చేయబెట్టాలని కోరుతున్నానండి. అంటే గత ప్రభుత్వంలోనే మీకు అన్యాయం జరిగింది? గత ప్రభుత్వం 2023లో జరిగిందండి. గత ప్రభుత్వంలో జరిగిందండి. అప్పటి నుంచి అధికారులు చుట్టూరు తిరుగుతూనే ఉన్నానండి. తిరుగుతున్నా సరే ఏ విధంగా నాకు న్యాయం జరగలేదండి. దగ్గరుండి దౌర్జన్యంగా రాయి వేయించారండి. వీళ్ళు ఇచ్చారు ఈ సర్వే 16 లింకులు నా భూమిలోకి వచ్చారండి. ఆ సరిహద్దు రాయి కూడా మా అధికారులు దగ్గరుండి చూపాం. వాళ్ళ బీకా వేసి ఇవ్వడం ద్వారానే అవతల వాళ్ళు ఎగదవేసారండి. అవతల రైతు యువతల నా 16 లింకులు నా భూమిలో వేసి గట్టుండగా రాయి ఉండగా దగ్గరుండి వేయించారండి. ఇది నాకు న్యాయం చేయాలని కోరుచున్నానండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పనితీరు కూడా బాగుందని చెప్తున్నారు. అంటే మారలేదు సార్. అధికారులు మాత్రం చలనం లేదు. అలాగే అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు అధికారులు. మా భూమి మాకు చూపించట్లేదు. మా భూమి మాకు చూపించమనే కోరుతున్నామండి. 92 సెంట్ల భూమి అండి. 81 సెంటుకి మాకు రిపోర్ట్ ఇచ్చారండి. ఈ భూమి నీకు వచ్చేసిందని అబద్ధం పలికి ఆ రోజున సర్వేలు తప్పుడు నివేదిక ఇచ్చారండి. 92 సెంట్ల భూమికి 81 సెంటు రిపోర్ట్ ఇచ్చారండి. నాకు తప్పుడు నివేదిక ఇచ్చారండి. పూర్వం నుంచి ఇచ్చి నాకు గట్టు ఉందే రాయి ఎందుకు మారిపోద్దండి. మైంగా వచ్చిన ఈ అధికారులే మార్చారు. పూర్వం నుంచే ఎంఆర్ఓలు తప్పు పట్టారా? పట్టాదారు పాస్బుక్ ఉంది. అప్పుడు ఇచ్చిన అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అప్పుడు ఆ పూర్వం చనిపోయిన అధికారులు తీసుకురామంటున్నారండి ఇప్పుడున్న సర్వేర్ గారు. డివిజన్ సాగు వరకు వెళ్ళినా సమస్య పరిష్కారం కావట్లేదు. సాగు వరకు వెళ్ళినా సమస్య పరిష్కారం కావట్లేదు. మేము ఎండనికే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎండని తాగేసి ఇంకా ఇంతకీ మా పిల్లకి ఇచ్చామండి. ఇది లంచం ఏమన్నా అడుగుతున్నారా? అదే విధంగా ఉందండి. లంచమే అడుగుతున్నారండి. అదే విధంగా నేను మా ఊహకు తట్టిద్దా లంచమే అడుగుతున్నాను. అవతల దగ్గర తీసుకున్నారా? తీసుకుని ఇందులోకి కలిపారు. మమ్మల్ని కూడా లంచం కలిపేస్తాం, మీ భూమి లంచమని అడుగుతున్నారండి. అంటే పని చేయాలంటే పైసల కోసమే అన్నట్టుగా ఉందంటారా? పని చేయాలంటే పైసల కోసమే అన్నట్టుగా అడుగుతున్నారండి. అప్పటి నుంచి నేను పోరాడుతూనే ఉన్నానండి. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో
మండల ఆర్గనైజేషన్ సెక్రటరీని అంబాజీపేట మండలానికి. మా ఆత్మ డైరెక్టర్ కూడా పదవి ఉందండి. మన ప్రభుత్వం వస్తే, మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎంతో ఆశతో ఉన్నానండి ఈ 2 సంవత్సరాల నుంచి. కానీ ఆ అధికారం ప్రభుత్వం అయితే మారింది, కానీ అధికారులు మాత్రం ఏమాత్రం మారలేదండి. అప్పుడున్న అధికారులే అదే సమస్యను అలాగుంచారు. ఆ సమస్య నాకు పరిష్కారం చూపించారని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేతులిచ్చి జోడించుకుంటున్నాను. ఇది 1.5 భూమి అండి, 92 సెంట్ల భూమి 81 సెంటు రిపోర్ట్ ఇచ్చారండి మన అప్పుడున్న 2023లో ఉన్న అధికారులు. దయించి మా సమస్యని గత ప్రభుత్వంలో ఎన్నో ఫిర్యాదులు పెట్టాం, కలెక్టర్ ఆఫీసులు పెట్టాం, ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పెట్టామండి. తిరిగి కాళ్ళు అరిగి మేము చనిపోతేనే కానీ మా సమస్య పరిష్కారం అనిపిస్తుందండి. కనీసం మన ప్రభుత్వంలో పరిష్కారం అవుతుందేమో అనుకున్నామండి. ఇప్పుడు అదే అధికారులు మాత్రం అదే విధంగా ఉన్నారు. మరి లంచాలు తీసుకుని ఉన్నారో మరి ఏం తీసుకున్నారో అయితే మాకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించాలని. ఓకే సార్, తప్పనిసరిగా మీకు న్యాయం జరగాలని. అలాగే మీలాంటి వాళ్ళు వేల మంది, అలాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో వేల మంది ఉన్నారండి నష్టపోయిన వాళ్ళు, వేల మంది నష్టపోయిన వాళ్ళు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకి రీసర్వే జరిగినప్పుడు సరిహద్దుదారులని రైతుని పిలుస్తారు, పిలిచి అప్పుడు రీసర్వే జరుపుతారు. రీసర్వే జరిపిన కూడా రైతుగా నన్ను పిలవలేదు, ఏ సర్వేరు పిలవకుండా మా రీసర్వే చేసుకున్నారంట అండి. మొన్న అధికారి సర్వేరు చెప్పే వరకు నాకు తెలియదు. అది మరి 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 ఏమి ఆశించి చేశారో మేము అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాని మీద కూడా మీకు అనుమానం దాని మీద కూడా నాకు అనుమానం కలుగుతుందండి. లంచాలు తీసుకుని చేశారని నాకు అనుమానం కలుగుతుందండి. ఇది ఇక్కడ పరిస్థితి. సాయిరామ్ గారు అయితే మరి ఆధారాలతోనే నేను ఆరోపణ చేస్తున్నాను తప్ప అన్యాయం జరిగింది, మరి సమస్యల పరిష్కారం చేయమంటే సాగు వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో కూడా. ఈ మంచి ప్రభుత్వంలో మాకు మంచి చేయాలన్న ఆలోచనతో, మా ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనతో అయితే ఇటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు రాష్ట్రంలో, చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మా సమస్యకు పరిష్కారం చేసి మాకు న్యాయం చేయాలన్నది వీరు కోరుకుంటున్నారు. మరి ఇటువంటి మరి అన్నదాతల కోసం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే మరి ప్రభుత్వానికి ఉంది. మరి ఇటువంటి ప్రతి సమస్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మరి అధికారుల మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నది కోరుకుంటూ నేను సైతం టీం అంబాజీపేట. జై హింద్.